దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రత్యేక కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి నుండి 14 వచనముల సారాంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క 28వ అధ్యాయములో ఈ మొదటి 14 వచనములలో దేవుని యొక్క ఆశీర్వాదములు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో జీవిస్తున్న మనకు దేవుని యొక్క ఆశీర్వాదము చాలా అవసరం. దేవుని యొక్క ఆశీర్వాదము ఎంతో అవసరత అయి ఉన్నది. అయితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము అది ఎప్పుడూ కూడా ఉచితము కాదు, కానీ ఆశీర్వాదం ఎప్పుడూ కూడా అది షరతులతో కూడినది. నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలి అనంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనము పొందుకోవాలి అంటే తప్పనిసరిగా కొన్ని షరతులు ఉంటాయి. వాటిని మనము తూచా తప్పకుండా పాటిస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదము మన పైన ఉంటుందని నేను మీకు ప్రేమపూర్వకముగా తెలియచేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కానీ మనుషులను దీవించడం న్యాయయుక్తముగా ఉన్నంతకాలము దేవుడు తన ప్రజలను దీవిస్తూనే ఉంటాడు. అది ఆయనకి చాలా ఇష్టం. ఆయన తన ప్రజలను దీవించువాడు, తన ప్రజలను ఆశీర్వదించేవాడు ఆయన. అందుకే ఇంత గొప్ప ప్రణాళికను ఆయన రచించి ఆ ప్రణాళికను నెరవేర్చడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించున్నాడు. అయితే ప్రజల విధేయతపై ఈ వాగ్దానము ఆధారపడి ఉంటుంది. దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, ఆశీర్వాదం ఏదైతే ఉందో, అది దేనిపైన ఆధారపడి ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే మన యొక్క విధేయతపైనే అది ఆధారపడి ఉంటుంది. ఆయన చెప్పినట్లుగా మనం చేసి ఆయన యొక్క మాటలకు మనము విధేయతను కనపరిచినప్పుడు తప్పకుండా దేవుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే ఇస్తానన్నాడో, ఏ దీవెననైతే కుమ్మరిస్తానన్నాడో, ఏ వాగ్దానమునైతే చేసి ఉన్నాడో వాటన్నిటినీ తూచా తప్పకుండా ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. అయితే మనకి విధేయత ఎలాగున్నదో మనం ఒకసారి ఆలోచన చేయవలసిన వారుగా మనము కనిపిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి అంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములకు ఏవైతే ఆటంకములుగా ఉన్నావో వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే తొలగించుకోవాలి. ఏవైతే ఆటంకముగా ఉన్నాయో దేవుని యొక్క దీవెనకు, ఆశీర్వాదమునకు, దేవుని యొక్క వాగ్దానములకు ఈ భూమి మీద మనకి ఏవైతే ఆటంకములుగా ఉన్నావో వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలట? తొలగించుకోవాలి. వాటిని తొలగించుకొనకుండా పరలోక సంబంధమైనటువంటి ఏ వాగ్దానమును కూడా మనము పొందుకోలేము. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయము, రోమాపత్రిక 13వ అధ్యాయము చూడండి 12వ వచనములో ఈ మంచి మాటను తెలియజేస్తున్నాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము అన్నాడు. దేవుని యొద్ద నుంచి మనము ఆ యొక్క ఆశీర్వాదములు మనము పొందుకోవాలి అంటే ప్రియమైన వాళ్ళరా, మనము వేటిని విసర్జించాలట? అంధకార క్రియలను. మనము అంధకార క్రియలను ఏం చేయాలట? విసర్జించాలి. వాటిని మనము విసర్జించకుండా మనము దేవునికి విధేయులము అని అనుకోవడము అది పొరపాటే. మనలో ఇంకా చీకటి ఉండగా, ఇంకా అంధకారం ఉండగా, నిర్జీవమైనటువంటి క్రియలు మనలో ఉండగా మనము దేవునికి విధేయతను కనపరుస్తున్న వారము అని అనుకుంటే అది చాలా పొరపాటు. అది మన యొక్క మూర్ఖత్వమే అవుతుంది. మొదట ఆ యొక్క నిర్జీవ క్రియలను లేకపోతే అంధకార క్రియలను ఏం చేయాలంటే మనము విసర్జించాలి. మనం ఎప్పుడైతే వాటిని విసర్జిస్తామో అప్పుడు మనము దేవునికి విధేయులము కాగలము. మరొక మాటను కూడా మేము ముందుంచుతాను చూడండి. అదే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము, ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము
22వ వచనములో ఆయన ఈ మంచి మాటను తెలియజేస్తా ఉన్నాడు. 4వ అధ్యాయము చూడండి 22వ వచనములు అంటున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటున్నాడు. అక్కడ అంధకార క్రియలను విసర్జించమన్నాడు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారండి ప్రియమైన వాళ్ళరా? మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును మీరు వదులుకోండి. మన యొక్క ప్రాచీన స్వభావమును మనము వదులుకోవాలి. మన యొక్క ప్రాచీన స్వభావమును ఇంకా మనం ఎప్పుడో పాత్ర వేసేసాం. మరలా ఆ యొక్క స్వభావముతో మనము జీవించకూడదు. ఆ యొక్క స్వభావముతో మరొక సంవత్సరంలోనికి మనము ప్రవేశించకూడదు. మనము నూతనమైన ఆశీర్వాదములు మనం పొందుకోవాలి అని అంటే, నూతనమైన వాగ్దానములు మనం పొందుకోవాలి అని అంటే, నూతనమైన మనస్సును మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా అంధకార క్రియలను మనము విడిచిపెట్టాలి. అలాగే ప్రాచీన స్వభావమును మనము ఏం చేయాలట? విడిచిపెట్టాలి, వాటిని వదులుకోవాలి. కానీ ఈరోజు ఇంకా మనము ఈ సంవత్సరాంతంలో వాటిని మన వెంట తీసుకొని వస్తున్నామా? అంధకార క్రియలు ఇంకా మనతో వస్తున్నాయా? ప్రాచీన స్వభావం ఇంకా మనతో వస్తుందా? ఒక 2-3 దినములలో మనము ఒక 2024వ సంవత్సరం విడిచిపెట్టి మరొక సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. సంవత్సరాలు గతించిపోతా ఉండగా మన వెనక అంధకార సంబంధమైన క్రియలు రాకూడదు, ప్రాచీన స్వభావం మనలో రాకూడదు. మరి ఏమి రావాలని దేవుడు ఆశిస్తున్నాడయ్యా అని అంటే చూడండి ప్రియమైన వాళ్ళరా, అక్కడే మనం చదివిన 22:23 అంటున్నాడు కదా, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. మనం ఏం చేయాలంటే ఇప్పుడు నూతన పరచబడాలి. మనము నూతన పరచబడకపోతే ప్రియమైన వాళ్ళరా మనము పరలోక సంబంధమైనటువంటి ఏ ఆశీర్వాదమును కూడా మనము పొందుకోలేము. ఇంకా ప్రాచీన స్వభావముతో మరొక సంవత్సరంలోనికి వెళ్తే ఎలాగా? పండగ పూట కూడా పాత బట్టేనా అంటారు కదండి లోక సామెత. నిజమే. మరి మనము సంవత్సరాలు దాటి వెళ్ళిపోవచ్చుండగా ఇంకా అంధకార క్రియలు ఎలాగొస్తున్నాయి, నిర్జీవ క్రియలు ఎలాగున్నాయి, మనలో ప్రాచీన స్వభావం ఎలాగుంది, వాటిని మనం విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టకుండా మనము దేవుని యొద్ద నుంచి ఏ ఆశీర్వాదమును కూడా మనము పొందుకోలేమని చాలా గట్టిగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా వాటిని విడిచిపెట్టాలి, ప్రభువుని ప్రేమించాలి. ప్రభు సన్నిధిలో ప్రభు పరిచర్యలో మనము నమ్మకముగా మనము జీవించినప్పుడు ఖచ్చితంగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ 28వ అధ్యాయములో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనము క్లుప్తంగా మనము ఆలోచన చేద్దాం. దేవుని మాట వింటే మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు, దేవుని మాట వింటే మనకు కలిగేటువంటి ఆశీర్వాదములు ఏమిటో ఈరోజు మనము చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఆ యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందాలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి వచనాన్ని మనము చదువుకుందాము. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఉండండి. ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే, మనము దేవుని యొక్క ఆశీర్వాదములు పొందాలి అని అంటే మొట్టమొదటిగా మనము చేయవలసినటువంటి పని ఏంటి చెప్పండి? ఏంటండి? మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. మనం దేవుని మాట వినవలసిన వారిగా ఉన్నాం. ఎంత చక్కని మాట అండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అన్నాడు. శ్రద్ధగా వినాలి. ఈరోజు మనకు శ్రద్ధగా వినేటువంటి అలవాటు లేదు. వింటున్నాము కానీ ఎలా వినాలట? శ్రద్ధగా వినాలి. అయ్యో దేవుని యొక్క మాట నాకు వినిపింపబడుచుండగా ఆ వాక్యాన్ని నేను పట్టుకోవాలి, ఆ వాక్యమైనటువంటి వాగ్దానాన్ని నేను పట్టుకోవాలి, ఆ వాక్యమైనటువంటి మర్మాన్ని నేను పట్టుకోవాలి, వాక్యమైనటువంటి సత్యాన్ని నేను గ్రహించాలని మనము దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలట. శ్రద్ధగా వినాలి. అందుకనే జ్ఞాని అనే సొలొమోను సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదవండి. చూడండి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని
నా ఉపదేశము వినివారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకో. నీవు దేవుని మాట వినాలి అనేటువంటి కోరిక, తపన, తృష్ణతో నీవెక్కడ కనిపెట్టాలట? అనుదినము ఆయన గడప యొద్ద మనము కనిపెట్టాలి, ఆయన సన్నిధిలో మనము కనిపెట్టాలి. నా ద్వార బంధముల యొద్ద కాచుకొని కూర్చో. చూడండి, భార్య భర్త కొరకు ఏం చేస్తూ ఉంటుందంటే ఆమె కాచుకొని కూర్చుంటుంది. డ్యూటీ నుంచి వచ్చేసరికి ఆ టైం అయ్యేసరికి భార్య ఏం చేస్తుంది? భర్త కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తాడా భర్తను ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆ యొక్క స్కూల్ సమయం అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తారని వారు అలా కాచుకొని చూస్తూ ఉంటారు. అలాగుననే మనము కూడా దేవుని వాక్యము పట్ల ఆసక్తి కలిగి, దేవుని యొక్క వాక్యము పట్ల శ్రద్ధ కలిగి మనం ఏం చేయాలట? కనిపెట్టుకోవాలి. ఎక్కడ కనిపెట్టాలి? ఆయన గడప దగ్గర, ఆయన యొక్క ద్వార బంధముల దగ్గర మనము కాచుకొని ఆయన యొక్క ఉపదేశములు మనం ఏం చేయాలట? వినాలి. ఎవరైతే వింటారో వారు ఆశీర్వదించబడతారు. ఎటువంటి ఆశీర్వాదం బట్ట? ఆ మొదటి వచనంలో ఆయన అంటాడు కదా, మనలను హెచ్చిస్తారట. దేవుని మాట వింటే ఆ యొక్క 28వ అధ్యాయంలో మొదటి వచనంలో చివరి భాగంలో అంటాడు కదా, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవుని మాట వింటే దేవుని హెచ్చిస్తాడు. అదే ఆశీర్వాదము. ఎలా హెచ్చించాలి? నేను ఆధ్యాత్మికంగా హెచ్చిస్తే సరిపోదా? దేవుని యొక్క కృపలో నేను హెచ్చిస్తే సరిపోదా? దేవుని యొక్క జ్ఞానంలో నేను హెచ్చిస్తే సరిపోదా? దేవుని యొక్క పరిశుద్ధతలో నేను హెచ్చిస్తే సరిపోదా? నువ్వు ఎలా హెచ్చించబడాలనుకుంటున్నావు? నలుగురు పొగిడితే మనం హెచ్చించబడినట్ట? 4 రూపాయలు సంపాదిస్తే మనం హెచ్చించబడినట్లా? ఏంటి హెచ్చింపంటే? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కదా హెచ్చింపంటే. దేవుని చిత్త ప్రకారము నడవడమే కదా హెచ్చింపంటే. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం జీవించడమే కదా హెచ్చింపంటే. దేవుని మాట శ్రద్ధగా వినడమే కదా హెచ్చింపంటే. ఏం కావాలి నీకు ఇంక హెచ్చింపంటే? ఈ లోకంలో హెచ్చింపు మనం ఎప్పుడూ కూడా కోరుకోకూడదండి. ఈ లోకంలో ఘనత 3 కాళ్ళ కుర్చీ లాంటిది. విర్రవీగి వెనక్కి కూర్చున్నామంటే ఏమైపోతాం చెప్పండి? వెనక్కి పడిపోతాం. కాబట్టి దేవుని యొక్క హెచ్చింపు కొరకు ఎదురు చూడండి. ఆయన హెచ్చించే వరకు ఆయన యొక్క బలిష్టమైన రెక్కల క్రింద ఎలా ఉండాలట? దేన మనస్కుల మీరు ఉండండి, ఆయన హెచ్చిస్తాడు. ఆయన మనల్ని హెచ్చించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్తలో ఇంకా మంచి మాట రాశాడు చూడండి. లూకా సువార్త ప్రియమైన దేవుని సంగమ 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. చూడండి, ఈ యొక్క 15వ వచనములో ఆయన మాట్లాడుతూ మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, చూడండి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యము వినాలి. నీవు ఆయన యొక్క గడప దగ్గర కాచుకొని ద్వారబంధం దగ్గర కనిపెట్టుకో. ఆయన యొక్క ఉపదేశం విను. ఎలా వినాలి నీవు దేవుని యొక్క ఉపదేశము అని అంటే శ్రద్ధగా వినాలి ఒక మాట అయితే. రెండవదిగా ఇక్కడ డాక్టర్ లోకా గారు ఏమంటున్నారంటే, ప్రియమైన వారులారా, యోగ్యమైన మంచి మనస్సుతో నీవు దేవుని యొక్క మాటలు వినాలి. మరి యోగ్యమైన మనసు ఉందా మనకు? ప్రభువు మెచ్చుకున్నటువంటి మనస్సు ఉందా? ప్రభు హర్షిస్తున్నటువంటి మనసు మనకుందా? అటువంటి యోగ్యమైన మనసుతో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి. అలా ఎవరైతే వింటారో వాళ్ళు ఏం చేస్తారట? ఫలించువారట. ఎవరైతే ఓపికతో వింటారో, ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే యోగ్యమైన మనసుతో వింటారో వారు ఫలిస్తారు. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏమిటి? మనము ఫలించడమే దేవుని యొక్క ఆశీర్వాదము. నువ్వు ప్రార్థనలో ఫలిస్తున్నావా? విశ్వాసములో ఫలిస్తున్నావా? ప్రేమలోని ఫలిస్తున్నావా? సహనంలోని ఫలిస్తున్నావా? దేవునికి మహిమ తెచ్చేది ఏమిటంటే మనము ఫలించడమే. అదే దేవుని యొక్క ఆశీర్వాదము. నీవు ఫలభరితముగా ఉండాలి. ఆత్మఫలం ఏమనగా 9 విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కృపావరము 9 విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వీటన్నిటిని బట్టి మనం ఫలించాలి. అదే దేవుడు మనలను హెచ్చించడము. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాట నీ వింటే హెచ్చించబడతావు. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. యోగ్యమైన మనసుతో నీవు వినాలి. అలా విన్నప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అది ఏదైనా కావచ్చు. నీ చదువులో కావచ్చు, నీ యొక్క ఉద్యోగంలో కావచ్చు, నీ యొక్క పరిపాలనా విధానంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు. ఎక్కడైనా ప్రభువుని హెచ్చించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా
వినాలి. వింటే నీవు హెచ్చించబడతావు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మాట నీ వింటే 28వ అధ్యాయము చూడండి 7వ వచనంలో ఈ మాటను రాస్తా ఉన్నాడు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవద్దురు. దేవుని మాట వింటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. రెండవదిగా దేవుని మాట వింటే శత్రువులపై మనకు విజయాన్ని ఇస్తాడు. ఈరోజు మనం ఎందుకు శత్రువుని జయించలేకపోతున్నాం? శత్రువు అంటే ఎవరండి? నీ మీద కోపడ్డవాడు శత్రువా? లేక నిన్ను దూషించిన వాడు శత్రువా? నిన్ను అవమానపరిచిన వాడు శత్రువా? కాదు. మనుషులు ఎప్పుడూ కూడా మనకు శత్రువులుగా ఉండడానికి వీలు లేదు. మనం వారిని ప్రేమించవలసిందే. నిన్ను హింసించినా, నిన్ను కొట్టినా, నిన్ను గద్దించినా, నిన్ను చేదరించుకున్నా, నిన్ను గాయపరిచినా, నిన్ను మోసం చేసినా నీవు మనుషులను ప్రేమించవలసిందే. ఎందుకంటే నీవు క్రీస్తుని ప్రేమిస్తున్నావు కదా, నీ యేసుని ప్రేమిస్తున్నావు కదా. ఆయన్ని ప్రేమించి నీ సహోదరుని ద్వేషిస్తే క్రీస్తు ప్రేమ మనలో లేనట్టే. అయితే ఎవరు శత్రువు? అపవాది మనకు శత్రువు. వాని యొక్క క్రియలు మనకు శత్రువు, ఆయన యొక్క ఉద్దేశాలు మనకు శత్రువు, లోకము మనకు శత్రువు, లోకమైనటువంటి శరీరాశ మనకు శత్రువు, లోకమైనటువంటి నేత్రాశ, జీవపడంబము, ఈ లోక మర్యాదలు ఇవి మనకు శత్రువులు. వాటిని మనము జయించాలంటే ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మాటను మనము వినవలసిన వారిగా ఉన్నాం. చూడండి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము, ఇదే గ్రంథములో ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదామా? చూడండి, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనములను, దేశములను స్వాధీనపరుచుకుందురు. ఎంత చక్కని మాట! నీవు నీ శత్రువుని జయించాలి అని అంటే ప్రియమైన వాళ్ళరా ఈ 11వ అధ్యాయం 22వ వచనములో ఆయన అంటున్నాడు కదా, మీ దేవుడైన యెహోవాను మీరు ఏం చేయాలట? ప్రేమించాలి. నీ విజయం పొందాలి అంటే నువ్వు దేవుని ప్రేమించు, ఆయన మాట వినాలి. రెండవదిగా దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుకోవాలి. ఈరోజు మనము ఆయన మార్గాలు విడిచిపెట్టేసాము, మనకు నచ్చిన మార్గాల్లో మనం నడుస్తూ ఉన్నాం. వ్యర్థమైన మార్గాల్లో మనం నడుస్తున్నాం, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన మార్గాలు మనం మర్చిపోయాం. ఆ సత్యవాక్యాన్ని మనం మర్చిపోయాం, సత్య మార్గాన్ని మనం మర్చిపోయాం, జీవ మార్గాన్ని మనం విడిచిపెట్టేసి మన సొంత మార్గాల్లో మనం ప్రయాణం చేస్తున్నాం. అలా ప్రయాణం చేస్తే ఎందులోనూ కూడా మనం విజయాన్ని పొందలేవు. నీ చదువులో విజయం ఉండదు, నీ ఉద్యోగంలో విజయం ఉండదు, నీ కుటుంబంలో విజయం ఉండదు, అలాగే సమాజంలో కూడా మనకు విజయం ఉండదు. ఈరోజు మనం విజయం సాధించకపోవడానికి కారణం ఏమిటంటే మన మార్గాల్లో నడుస్తున్నాం, కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి పురాతనమైనటువంటి మార్గములను మనం జ్ఞాపకం చేసుకొని మేలైన దానిని మనము ఎంపిక చేసుకోలేకపోతున్నాం. అందుకని అంటున్నారు ప్రియమైన వాళ్ళరా, యెహోవాను ప్రేమించి, అలాగే నెంబర్ 2 ఆయన మార్గం అన్నిటిలో మీరు నడవండి. మూడవదిగా ఆయనను హత్తుకోవాలి. ఈరోజు దేవుని మనం హత్తుకునేటువంటి హృదయం మనకు లేదు. దేవుని మనం హత్తుకోలేకపోతున్నామంటే మనలో పరిశుద్ధత లేనట్టే. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతా లేదని అర్థమైపోతుంది. ఎందుకు మనం దూరం అయిపోయాము అంటే ఇది ఆయన చెప్పినట్లుగా ఆయన మార్గాల్లో మనం నడవడం లేదు, ఆయన ప్రేమించడం లేదు, ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకోలేకపోతున్నాము. మనం జాగ్రత్తగా నడుచుకోలేకపోతున్నాం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మన విజయాన్ని పొందుకోలేకపోతున్నాం. ఈరోజు ప్రియా దేవుని సంగమా, ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. అందుకే అన్నాడు, మానవుల యొక్క లేక జనముల యొక్క విధేయత మీద ఆధారపడి ఉంటుంది దేవుని యొక్క వాగ్దానం. నీ విధేయతను కనపరిస్తే దేవుని వాగ్దానం పొందుకుంటావు. నీ విధేయతను కనపరిస్తే నువ్వు శత్రువులపైన విజయాన్ని పొందుకుంటావు. నీ విధేయతను కనపరిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన మార్గాలు నడుస్తున్నావా? ఆయన హత్తుకుంటున్నావా? హత్తుకుంటే దేవునికి స్తోత్రం. హత్తుకోకపోతే, ఆయన ప్రేమించకపోతే, ఆయన మార్గాల్లో నడవకపోతే, ఇంకా ఎక్కడో మనలో అంధకార
క్రియలు ఉన్నాయని అర్థము. ఎక్కడ ఇంకా మనలో ప్రియమైన వాళ్ళరా నిర్జీవమైన క్రియలు, ప్రాచీన స్వభావం ఉందని అర్థం. వాటిని విడిచిపెడదాం. మనం నూతన సంవత్సరానికి వెళ్లే ముందు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ మనం వెళ్ళేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని మాట వింటే మరలా 28వ అధ్యాయము చూడండి 9వ వచనములో ఆయన మంచి మాటను తెలియజేస్తున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడలా యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. నీవు దేవుని మాట శ్రద్ధగా వింటే దేవునికి ప్రతిష్ఠితునిగా నీవు ఉంటావు. దేవునికి ఇష్టమైన జనాంగముగా ఉంటావు. దేవునికి ప్రియమైన జనాంగముగా ఉంటావు. ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళరా. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును, నిన్ను నిలవబెట్టును. దేవుడు తన సొత్తుగా నిన్ను చేసుకుంటాడట. తనకిష్టమైన జనాంగముగా, తనకిష్టమైనటువంటి కుటుంబముగా, తనకిష్టమైన సంఘముగా దేవుడి రోజు ఏర్పాటు చేసుకోవాలని ఆశ కలిగి జీవిస్తున్నాడు. నీవెవరి సొత్తు? నీవు దేవుని సొత్తేనా? ఈ 2024వ సంవత్సరం అంతా కూడా నువ్వు దేవుని సొత్తుగా నువ్వు బ్రతికేవా, లేకపోతే అపవాదికి సొత్తుగా నువ్వు బ్రతికేవా? దేవునికి ఇష్టడిగా నువ్వు బ్రతికేవా, లేకపోతే లోకానికి ఇష్టడిగా నువ్వు బ్రతికేవా? ఎవరికి సొత్తుగా బ్రతికావు ఈ సంవత్సరం అంతా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ ముగింపులో ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేవునికి సొత్తుగానే బ్రతికేవా? దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగానే మనం బ్రతికేమా? దేవునికి ఇష్టమైన వారుగా మనం బ్రతకకపోతే ఇప్పటికైనా సరే మనము దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని దేవునికి ఇష్టలుగా మనము బ్రతకవలసిన వారిగా ఉన్నాం. చూడండి ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము చదువుదామా 2వ వచనము. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనేను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఏర్పరిచిన మాట అంటర్లైన్ చేసుకొని దేవుడు మనం ఏం చేసుకున్నట్ట? ఏర్పరుచుకున్నాడట. తనకు సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు. తనకు ప్రతిష్ఠిత జనముగా దేవుడు మనను స్థాపించుకున్నాడు. అందుకే ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆయన కొరకు మనల్ని స్థాపించుకున్నాడు కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకములోనికి పంపించి ఆయన శిలువ రక్తము ద్వారా ఆయన మనలను విమోచించుకున్నాడు. చూద్దామా తీతుకు రాసిన పత్రికలో ఈ మంచి మాటను మనం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఈ మంచి మాటను చూద్దాం. చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే అప్పగించుకొనెను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎంత చక్కని మాట. తనకు స్వకీయ జనముగా తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకుంటే, తనకు ప్రతిష్ఠిత జనముగా తండ్రి అయిన దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకుంటే, ఆ యొక్క ఏర్పాటును రుజువు చేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపించాడు. తన సొత్తుగానే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనం ఏమైపోయామట? ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపము చేశామట. సమస్తమైన దుర్నీతిలో మనం పడిపోయామట. ఆ యొక్క సమస్తమైన దుర్నీతి నుంచి ఆయన మనం విడిపించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసము పవిత్రపరుచుకోవడానికి, తన కోసము పరిశుద్ధపరచుకోవడానికి ప్రియమైన దేవుని సంగమా అది ఈ లోకములోనికి వచ్చి తన్ను తానే ఏం చేశాడట? సమర్పించుకున్నాడట. తను తానే అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు వారు తనకు తానుగానే అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడంటే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి. తండ్రి చిత్తం ఏమిటంటే మనమందరము ఆయన సొత్తు, మనమందరము ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగము. అయితే మనం దుర్నీతిలో పడిపోయాం, పాపములో పడిపోయాం, అపవిత్రతలో పడిపోయాం, ప్రాచీన స్వభావం కలిగి ఉన్నాం. ఇంకా నిర్జీవ క్రియలు, అంధకార సంబంధమైన క్రియలు, శారీరక క్రియలు, ఇవన్నీ కూడా మనం పట్టి పీడించి ఆ యొక్క పాపపు దాస్యములో మనం ఉండగా ఆయన ఈ లోకములోనికి వచ్చి తండ్రి చిత్తములు, తండ్రి అభిష్టములు, తండ్రి ఇష్టములు నెరవేర్చడానికి ఆయన తనకు తానే అర్పించుకున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన శిలువ రక్తము ద్వారా మనం కడగబడ్డాం.
మనం పవిత్రపరచబడి తండ్రికి సొత్తుగా ఆయన మనలను చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా? ఇంకా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? నీకు నచ్చిన త్రోవలను నడిస్తే నీవు దేవునికి వేరుగా ఉన్నావా అని అర్థం. ఇక అది కుదరదు, విడిచిపెట్టు. ఇకనైనా నువ్వు విడిచిపెట్టు. ఏదో జరిగింది జరిగిపోయింది, ఇక జరగకుండా నువ్వు చూసుకో. ఆ యొక్క అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే దేవుడు క్షమించేటువంటి మనసు ఆయనకి లేదు. ఇక ఎన్ని మార్లు క్షమిస్తాను నిన్ను? ఇంకా మరలా తన కుమారుని లోకంలోనికి పంపిస్తాడా? మరలా నీ కోసం సిలువకు అప్పగిస్తాడా? లేదు. ఆయన మనందరి కొరకు తన ప్రాణమును పెట్టి మనందరిని పవిత్రపరిచి విమోచించి తండ్రికి ఆయన ఎలా చేశాడండి? ప్రతిష్ఠితులుగా మనల్ని చేశాడు. ఆయన సొత్తుగా మనలను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, 4వదిగా మనం ఆలోచన చేస్తే మరలా దేవుని మాట వింటే మనకు కలిగేటువంటి ఆశీర్వాదము 28వ అధ్యాయము రండి, 8వ వచనాన్ని చదువుకుందాం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు దేవుని యొక్క మాట వింటే ఆ 8వ వచనములో ఆయన ఏమన్నాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీవు దీవించబడతావు. నీ కొట్లలో నువ్వు చేయ ప్రయత్నం అన్నిట్లోనూ నీకు దీవెన కలుగునట్లు. 8వ వచనంలో మంచి మాట చూడండి. నీవు ఎప్పుడైతే యెహోవా మాట శ్రద్ధగా వింటావో, యోగ్యమైన మనసుతో నువ్వు దేవుని యొక్క మాటలు వింటావో, అప్పుడు నీవేం చేయబడతావు? దీవించబడతావు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నంలో నీవే ప్రయత్నం అయితే చేస్తున్నావో, నీవు ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? ఆ యొక్క ఇంటి కట్టుటలో కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా? ఆ ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుస్తాడు. నీవు గర్భఫలం కొరకు ప్రయత్నం చేస్తున్నావా? ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఆ యొక్క ప్రయత్నాన్ని అయినా సఫలపరిచేటువంటి దేవుడు. నీవే ప్రయత్నం అయితే చేస్తున్నావో ఆ ప్రయత్నములన్నిటిలో ఆయన ఏం చేస్తాడట? ఆయన నీకు దీవెన కలిగినట్లుగా ఆయన చేస్తాడు. ఎప్పుడు? ఆయన మాట నీవు శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన హత్తుకున్నప్పుడు, ఆయన యొక్క మార్గంలో జాగ్రత్తగా నీవు నడిచినప్పుడు. అలా నడిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు. అదే 8వ వచనములో మరొక దీవెన ఆశీర్వాదం కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటో చెప్పమంటారా ప్రియమైన వాళ్ళారా? నీ దేవుని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నువ్వే దేశంలో అయితే నివసిస్తున్నావో, ఏ ప్రజల మధ్య అయితే నువ్వు ఉన్నావో, ఆ యొక్క ప్రజల మధ్య, ఆ దేశములో, ఆ యొక్క జనుల మధ్య, ఆ యొక్క స్థలములో ఆయన నిన్ను ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు, ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు. ఎలా ఉంటాయో చూద్దామా? ఆయన ఇచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు. నూతన నిబంధన గ్రంథములో ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెనయు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తూ చూద్దామా ప్రియమైన వాళ్ళరా? 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. దేవుడి ఇచ్చినటువంటి మనకు గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే మనమందరమును పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడ్డాము? ముద్రించబడి ఉన్నాం. మనం ముద్రించబడ్డాం. మనల్ని ఎవరు భద్రపరిచారు? ముద్రించబడ్డం అంటే భద్రపరచడం. మనకి అందరికీ కూడా తెలుసు. మనం ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క లెటర్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి పురుకాసుతో కట్టి ఒక చిన్న పేపర్ మీద ఆ డేట్ అవి రాసి ఆ పేపర్ కట్టి ఒక సీల్ వేసి ఒక స్టాంప్ ఇలా వేస్తారు గట్టిగా, దానిలో నొక్కి పెడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే అది స్టాంప్ చేయబడుతుంది. అంటే ఆ యొక్క ఉత్తరములన్నీ కూడా బ్యాగులు ఏం చేయబడ్డాయి? భద్రపరచబడ్డాయి. అవి ఎక్కడికి చేరాలో తన గమ్యస్థానంకి వెళ్లే వరకు ఆ లెటర్స్ అన్ని కూడా ఆ యొక్క బ్యాగ్ లో భద్రము చేయబడ్డాయి. ఈ రోజు మనము కూడా ఏం చేయబడ్డామంటే పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయబడ్డాం? ముద్రించబడ్డాం. మనం ఎవరు? మనం చెప్పండి. ఈ పర్సన్ నేను ఎవరి తాలూకు? నేను ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని తాలూకా. ఈ మధ్య చాలా ఒక ట్రెండ్ అవుతుంది, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకంట.
గాజువాక ఎమ్మెల్యే గారు తాలూకా అని ట్రెండ్ అవుతుంది. కుర్రాళ్ళందరూ ఆటోల మీద బైకుల మీద రాస్తున్నారు. వారందరూ ఒకవేళ లోకల్ ఎమ్మెల్యే గారి తాలూకేమో కానీ మనమైతే దేవుని యొక్క తాలూకా. ఆయన తన యొక్క ఆత్మచేత మనల్ని ఏం చేశాడు? ఆయన ముద్రించుకున్నాడు. పలానా విజయరత్నం గారు ఎవరు తాలూకా? మీ నాన్నగారి పేరు చెప్పడానికి లేదు, నేను పలానా తాలూకుని అన్నానికి లేదు. జోసెఫ్ దానియేలు గారు ఎవరు తాలూకా? దేవుని యొక్క తాలూకా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తాలూకా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాలూకా. ఈరోజు చాలా మంది పలానా వాళ్ళ తాలూకా అని మనం రాసుకుంటున్నాం. కాదు కాదు ప్రియమైన దేవుని సంగమా, మనము పరిశుద్ధాత్మ చేత కదండి, ఆత్మ చేత ఏం చేయబడ్డాము? ముద్రించబడ్డాం, భద్రము చేయబడ్డాం. నీవు పరలోకములకు వెళ్ళే వరకు నువ్వు ముద్రించబడ్డావు. ఆ ముద్ర అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా విప్పబడుతుంది. అంతవరకు నువ్వు భద్రంగా ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. మనం ఈ ఆశీర్వాదాల కొరకు మనం వెంపర్లాడాలి కానీ భౌతికమైన ఉదయం కనిపించి సాయంత్రము మరుగైపోయిన ఆశీర్వాదాల కొరకు మనం ప్రయాసపడతా ఉన్నాం. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? మొట్టమొదటిది దేవుని ఆత్మ చేత మనము ముద్రించబడ్డాం. రెండవదిగా మా దేవుడిచ్చిన మనకి దీవెనలు, ఆశీర్వాదాలు. అదే పత్రికలో చూడండి 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో మొదటిది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదము, దీవెన ఏమిటయ్యానంటే ఆయన యొక్క ఆత్మచేత ముద్రించబడ్డాము. రెండవదిగా కృప మనకు అనుగ్రహించబడింది, కృప మనకి ఇవ్వబడింది. కృప చేసే పనేటి? మనము దేనికి అర్హులము కాదో దానికి అర్హతనిచ్చేది. మనము దేనికి అర్హులమో ఆ యొక్క దానికి అక్కడికి వెళ్లకుండా మనలను కాపాడేదే దేవుని యొక్క కృప. మనము దేనికి అర్హులము? నరకానికి వెళ్ళవలసిన వారము, అగ్నిగుండంలోనికి వెళ్ళవలసిన వారము. కానీ దాని నుంచి తప్పించి మనము దేనికి అర్హులము కాదంటే మనము పరలోకానికి అర్హులము కాదు. కానీ దేవుని కృప పరలోకమునకు అర్హతను మనకు ఇచ్చింది. ఇంతకంటే గొప్ప దీవెన, ఆశీర్వాదం ఏం కావాలి మనకు? ఆత్మచేత ముద్రించబడ్డాము. రెండవదిగా దేవుని యొక్క కృపను మనము పొందుకున్నాము. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 5వ అధ్యాయము చూడండి 8వ వచనములో ఈ మంచి మాట రాయబడి ఉంది. మీరు పూర్వమందు చీకటి ఏంటిది, ఇప్పుడైతే ప్రభువునందు ఏమై ఉన్నారట? వెలుగై ఉన్నారు. పూర్వం మనము చీకటి, కానీ ఇప్పుడు మన ప్రభువునందు వెలుగై ఉన్నాము. మరి నువ్వు వెలుగై ఉన్నావా? నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్ముతున్నావా? దేవుని మాట వింటే దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు, ఆయన మనల్ని హెచ్చిస్తాడు, శత్రువుల మీద మనకి విజయాన్ని ఇస్తాడు, దేవునికి ప్రతిష్ఠితులుగా చేసుకుంటాడు, అలాగే మనకు దీవెన ఆశీర్వాదమును ఇస్తా ఉన్నాడు. లాస్ట్ వన్ చివరిగా మనం చూస్తే మరలా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచన ప్రకారముగా ఏమని చెప్పమంటాడా? నీకు మేలు కలుగును అన్నాడు. నీకేమి కలుగుతుంది? 28వ అధ్యాయము 11వ వచనములు అంటున్నాడు, నీకు మేలు కలుగును అన్నాడు. దేవుడు నీకు మేలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే నీ యొక్క విధేయత మీద అది ఆధారపడి ఉంది. ఈ 2025వ సంవత్సరంలో దేవుని హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి విజయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన దీవెన ఆశీర్వాదములు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 2025వ సంవత్సరంలో నీకు మేలు చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.